Part 1. హాయ్ ఫ్రెండ్స్, టీనేజ్లో వచ్చే ఫీలింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనకు కూడా అర్థం కాదు. ఒక పర్సన్ సడన్లీ స్పెషల్ అయిపోతాడు. వాళ్ళు ఆన్లైన్లో కనిపించిన స్మైల్ వస్తుంది. ఒక్కసారి మాట్లాడినా హోల్ డే హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు హాయ్ అన్న ఎక్సైట్మెంట్, రిప్లై లేట్ అయితే టెన్షన్. అది లవ్ క్రష్ లేక జస్ట్ అట్రాక్షన్ అప్పుడు మనకి క్లారిటీ ఉండదు. కానీ హార్ట్ మాత్రం వాళ్ల వైపే వెళ్తుంది. నా లైఫ్లో కూడా అలాగే ఒక స్టోరీ స్టార్ట్ అయింది. నా పేరు సాన్వి. అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. స్కూల్ కంప్లీట్ అయ్యాక కాలేజ్ లైఫ్ స్టార్ట్ అవ్వడం నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. కొత్త ప్లేస్, కొత్త ఫ్రెండ్స్, కొత్త ఫ్రీడమ్. కానీ నా నేచర్ మాత్రం సేమ్. నేను చాలా సైలెంట్ గర్ల్. క్లాస్లో కూడా ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. ఫ్రెండ్స్ ఉన్నా చాలా లిమిటెడ్. మోస్ట్లీ నా వరల్డ్ అంటే మ్యూజిక్, ఫోన్, నోట్స్ అంతే. ఎవ్రీ ఈవినింగ్ నేను మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్లేదాన్ని. ఆ ట్యూషన్ చాలా ఫేమస్. ఇంటర్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరూ అక్కడికే వచ్చేవాళ్లు. ఫస్ట్ రోజు ట్యూషన్కి వెళ్ళినప్పుడు నాకు చాలా ఆక్వర్డ్గా అనిపించింది. అందరూ గ్రూప్స్లో మాట్లాడుతున్నారు. నేను మాత్రం లాస్ట్ బెంచ్ దగ్గర క్వైట్లీ కూర్చున్నాను. అప్పుడే ఫస్ట్ టైం అతన్ని చూశాను. అర్జున్. టాల్, కర్లీ హెయిర్, బ్లాక్ వాచ్, ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్. అతను క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడే అందరూ సడన్లీ యాక్టివ్ అయిపోయారు. రా హీరో, లేట్ కింగ్ వచ్చేశాడు అంటూ ఫ్రెండ్స్ టీజ్ చేస్తున్నారు. అతను కూడా లాఫ్ చేస్తూ అందరితో ఈజీగా మాట్లాడుతున్నాడు. నేను ఒకసారి చూసి మళ్ళీ నోట్బుక్ వైపు చూశాను. అంతే. మొదట్లో అతను నాకు జస్ట్ అనదర్ బాయ్ మాత్రమే. కానీ కొన్ని పీపుల్ స్లోలీ స్పెషల్ అవుతారు తెలియకుండానే. ఒకరోజు మ్యాథ్స్ సర్ సడన్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నారు. ఎవరూ లేవలేదు. సర్ ఇరిటేటెడ్ అయ్యి, సాన్వి నువ్వురా అన్నారు. నా హార్ట్ ఒక్కసారిగా ఫాస్ట్ అయింది. ఎందుకంటే నాకు బోర్డ్ ఫియర్ చాలా ఎక్కువ. అందరూ చూస్తుంటే నేను నర్వస్ అయిపోతాను. నేను స్లోలీ బోర్డ్ దగ్గరకు వెళ్ళాను. మార్కర్ పట్టుకున్న చేతులు స్లైట్లీ షేక్ అవుతున్నాయి. ప్రాబ్లం సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ 2 స్టెప్స్ కరెక్ట్. కానీ లాస్ట్ స్టెప్ దగ్గర కన్ఫ్యూజన్. క్లాస్ మొత్తం సైలెంట్. సర్ వెయిటింగ్. నా టెన్షన్ ఇంకా పెరిగింది. అప్పుడే వెనక నుంచి స్లోగా ఒక వాయిస్. సైన్ చేంజ్ అయింది. నేను వెంటనే చూశాను. అర్జున్. అతను క్యాజువల్లీ నోట్బుక్ చూస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. నేను క్విక్లీ కరెక్ట్ చేశాను. సర్ గుడ్ అన్నారు. క్లాస్ క్లాప్ చేసింది. నేను రిలీఫ్తో డీప్ బ్రెత్ తీసుకున్నాను. నా సీట్కి వెళ్లేటప్పుడు అర్జున్ స్మాల్గా థమ్స్ అప్ ఇచ్చారు. చాలా స్మాల్ మూమెంట్. కానీ ఆ రోజు ఇంటికి వెళ్ళాక కూడా అదే గుర్తొస్తోంది. ఎందుకో తెలియదు. తరువాత నుంచి నేను అన్నోయింగ్లీ అతన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అతను క్లాస్లో జోక్స్ వేస్తుంటే, అందరూ లాఫ్ చేస్తుంటే నేను కూడా సీక్రెట్లీ స్మైల్ చేసేదాన్ని. ఒకరోజు సర్ లేట్గా వచ్చారు. క్లాస్ మొత్తం నాయిజీ. నేను నోట్బుక్లో డ్రాయింగ్ చేస్తూ కూర్చున్నాను. అప్పుడే ఎవరో నా డెస్క్ మీద పెన్తో ట్యాప్ చేశారు. పైకి చూశాను. అర్జున్. బ్లూ పెన్ ఉందా అన్నారు. నేను వెంటనే బ్యాగ్ ఓపెన్ చేసి ఇచ్చాను. అతను తీసుకుని థ్యాంక్స్ టాపర్ అన్నారు. నేను కన్ఫ్యూజ్ అయి, నేను టాపర్ అని ఎలా తెలుసు అన్నాను. అతన్ని స్మైల్ చేసి అన్నాడు, నువ్వు నోట్స్ రాసే సీరియస్నెస్ చూస్తే తెలుస్తోంది అని వెళ్ళిపోయాడు. ఆ రోజు ఫస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళాక మిర్రర్ ముందు నిలబడి స్మైల్ చేసుకున్నాను. ఎందుకో తెలియదు, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత నుంచి ట్యూషన్కి వెళ్లే ముందు నేను కొంచెం ఎక్కువ టైం రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. హెయిర్ కరెక్ట్గా ఉందా అని చెక్, ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచించడం. ఇవి అన్నీ న్యూ. ఎందుకంటే నా మైండ్లో ఇప్పుడు ఒక పర్సన్ స్పెషల్ అయ్యాడు. ఒకరోజు హెవీ రెయిన్ పడుతోంది. ట్యూషన్ కంప్లీట్ అయ్యాక అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. నాకు అంబ్రెల్లా లేదు. నేను గేట్ దగ్గర ఆక్వర్డ్గా నిలబడ్డాను. అప్పుడే అర్జున్ నా దగ్గరకు వచ్చి అన్నారు, నీకు అంబ్రెల్లా లేదా? నేను చిన్నగా నో అన్నాను. అతను క్యాజువల్గా అన్నాడు, కమ్, బస్ స్టాప్ వరకు డ్రాప్ చేస్తా. నా హార్ట్ ఒక్కసారిగా ఫాస్ట్ అయ్యింది. నేను వెంటనే ఇట్స్ ఓకే అన్నాను.
అతను లాఫ్ చేస్తూ అన్నారు. రెయిన్కి ఇంత ఫియరా? చివరికి నేను వెళ్ళాను. మేమిద్దరం ఒకే అంబ్రెల్లాలో వాక్ చేస్తున్నాం. చుట్టూ రెయిన్ సౌండ్, రోడ్ మీద లైట్స్ రిఫ్లెక్షన్స్, కూల్ బ్రీజ్. నా హార్ట్ మాత్రం కంట్రోల్లో లేదు. అతను మాత్రం ర్యాండమ్గా మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు క్లాస్లో చాలా సైలెంట్గా ఉంటావు. నేను స్మైల్ చేసి అందరూ అదే అంటారు అన్నాను. అతను వెంటనే అన్నాడు, కానీ నువ్వు స్మైల్ అయితే క్యూట్గా ఉంటావు. ఆ మాట విన్న వెంటనే నా హార్ట్ లిటరలీ స్కిప్ అయ్యింది. ఎందుకంటే అది ఫస్ట్ టైం ఒక బాయ్ నన్ను అలా కాంప్లిమెంట్ చేశారు. నేను వెంటనే బయట రెయిన్ వైపు చూశాను. ఎందుకంటే నా ఫేస్ పూర్తిగా రెడ్ అయిపోయింది. బస్ స్టాప్ వచ్చేసరికి అతను అంబ్రెల్లా క్లోజ్ చేసి అన్నాడు, టుమారో టెస్ట్ ఉంది, స్టడీ చేయు టాపర్. నేను సర్ప్రైజ్ అయ్యి, నువ్వు చదవా అన్నాను. అతను డ్రమాటిక్గా సై చేసి అన్నాడు, నిన్ను చూసి పాస్ అవుతా. నేను ఇన్వాలంటరీలీ లాఫ్ అయ్యాను. అతను కూడా స్మైల్ చేశాడు. ఆ చిన్న మూమెంట్, ఆ రెయిన్, ఆ స్మైల్, ఆ రోజు నా టీనేజ్ హార్ట్కి చాలా స్పెషల్ మెమరీ అయిపోయింది. తర్వాత రోజు ట్యూషన్కి వెళ్ళేసరికి నా బెస్ట్ ఫ్రెండ్ మేఘ సడన్లీ అడిగింది, ఏమైంది? ఈ మధ్య చాలా హ్యాపీగా కనిపిస్తున్నావ్. నేను వెంటనే నథింగ్ అన్నాను. కానీ నా స్మైల్ మాత్రం హైడ్ కాలేదు. కొన్ని రోజుల తర్వాత మేమిద్దరం ఎక్కువ మాట్లాడటం స్టార్ట్ అయ్యింది. బిఫోర్ క్లాస్, ఆఫ్టర్ క్లాస్, సమ్టైమ్స్ డ్యూరింగ్ బ్రేక్స్ కూడా. అతను చాలా ఫనీ, నేను చాలా కామ్. కానీ సంహౌ మా వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. ఒకరోజు క్యాంటీన్లో మేమిద్దరం టీ తాగుతున్నాం. అతను సడన్లీ అడిగాడు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆ క్వశ్చన్ విన్న వెంటనే నా హార్ట్ ఒక్కసారిగా ఫాస్ట్ అయింది. నేను వెంటనే నో అన్నాను. అతను స్మాల్ స్మైల్ చేసి గుడ్ అన్నాడు. ఆ ఒక్క వర్డ్ హోల్ నైట్ నా మైండ్లో రిపీట్ అయింది. గుడ్. ఎందుకు గుడ్? అతనికి ఎందుకు హ్యాపీ? ఆ థాట్నే నాకు బటర్ఫ్లైస్ ఇచ్చింది. ఆ రోజు తర్వాత ఫోన్ నోటిఫికేషన్స్ కూడా స్పెషల్ అయిపోయాయి. ఎందుకంటే అర్జున్ సంహౌ నా నంబర్ తీసుకున్నాడు. ఫస్ట్ మెసేజ్, నోట్స్ సెండ్ చేయవా టాపర్? అంతే. కానీ ఆ ఒక్క మెసేజ్ చూసి నేను ఆల్మోస్ట్ 10 minutes స్మైల్ చేశాను. అప్పటి నుంచి లేట్ నైట్ చాట్ స్టార్ట్ అయ్యాయి. మొదట స్టడీస్, తర్వాత మీమ్స్, తర్వాత ర్యాండమ్ లైఫ్ టాక్స్. ఒకరోజు ఆల్మోస్ట్ 1 AM వరకు చాట్ చేశాం. స్లీప్ వస్తోంది, కానీ చాట్ ఎండ్ చేయాలని లేదు. అతను సడన్గా మెసేజ్ చేశాడు, నీతో మాట్లాడితే టైం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆ ఒక్క లైన్ చదివాక నేను ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ స్మైల్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు క్లియర్, ఇది జస్ట్ క్రష్ కాదు, నేను స్లోలీ అతనిలో పడిపోతున్నాను. కానీ అప్పుడు నాకు తెలియదు, ఈ స్మాల్ టీనేజ్ క్రష్ కొన్ని నెలల్లో నా హోల్ లైఫ్ని ఎమోషనలీ మార్చేస్తుందని. ఇంతే ఫ్రెండ్స్. పార్ట్ 2లో బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య వచ్చిన సీక్రెట్స్, జెలసీ, లేట్ నైట్ ఫీలింగ్స్ మా రిలేషన్షిప్ని ఎలా కాంప్లికేటెడ్ చేశాయో చూద్దాం.